లక్కీ భాస్కర్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఇప్పుడు మనం చూద్దాం. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అలాగే మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో భార్యాభర్తలుగా నటించిన సినిమా లక్కీ భాస్కర్. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ లక్కీ భాస్కర్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ కొట్టేసింది. అంతేకాదు ప్రేక్షకుల మనసును కూడా దోచేసింది ఈ సినిమా. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో లక్కీ భాస్కర్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంది. అంతేకాకుండా నవంబర్ 28న ఓటీటీ రిలీజ్ తొలి రోజు నుంచే లక్కీ భాస్కర్ ట్రెండింగ్లోకి వచ్చేసిందండోయ్. మిడిల్ క్లాస్ నేపథ్యంతో డబ్బుకున్న విలువ, దాని చుట్టూ అల్లుకున్న కుటుంబ బంధాలను ఎమోషనల్గా చూపించి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేశారు ఈ సినిమాని. ఇక ప్రతి ఒక్కరి జీవిత పాఠంగా ఉపయోగపడేలాగా ఈ సినిమాలో డైలాగులను రాశారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. జీవితాన్ని మార్చే మోటివేషన్స్ కొటేషన్ లాగా ఉపయోగపడే లక్కీ భాస్కర్ మూవీలోని టాప్ 19 డైలాగ్స్ ఏంటో ఇప్పుడు మీకోసం పొలిటికోస్ తెచ్చేసింది. సో మొదలు పెట్టేద్దామా? డైలాగ్ 1. కలలు కనటానికి భయపడే వాళ్లకు కలల్ని నిజం చేసుకోవాలో చూపించాడు హర్షద్ మెహ్రా. ఇక డైలాగ్ 2. ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, అందుకే పరిగెడుతూనే ఉంటారు, కారణం డబ్బు. డైలాగ్ 3. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్న నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. ఇక నెక్స్ట్ డైలాగ్ 4. థ్యాంక్ యూ సార్ నమ్మినందుకు, థ్యాంక్ యూ సార్ నిలబెట్టుకున్నందుకు. ఇక డైలాగ్ 5. కాలిగోటి దగ్గర నుంచి తల వరకు ఏం కావాలంటే అది కొనుక్కో, అంత సంపాదించాను, అది కూడా తీసివు, కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా. డైలాగ్ 6. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటిపైన కనపడాలి. డైలాగ్ నెంబర్ 7. ఒక్క రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్లు జరగలేదు, ఆ మాత్రం దానికి రోజంతా బాధపడాలా. డైలాగ్ 8. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. కష్టం వస్తే ఖర్చులన్నీ తగ్గించుకొని రూపాయి దాచుకుంటాం, అదే పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం ఖర్చు పెట్టేస్తాం సార్. డైలాగ్ 9. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను. డైలాగ్ 10. నేను వెళ్ళింది నగలు కొనడానికి మాత్రమే కాదు సార్, వాడి అహంకారాన్ని కూడా కొనడానికి. డైలాగ్ 11. ఈ డైలాగ్ 11 మూవీలోనే హైలైట్ డైలాగ్. అదేంటో తెలుసా? డబ్బుంటేనే మర్యాద, ప్రేమ. డైలాగ్ నెంబర్ 12. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదని. డైలాగ్ 13. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ. ఇక డైలాగ్ 14. మాటల్లో ఇంత అహంకారం కాదు ధైర్యం, చేతల్లో బలుపు కాదు బలం. ఇక నెక్స్ట్ డైలాగ్ 16. ఇంత చెడ్డవాడిలా మారిపోతాం అనుకోలేదు, ఐ ఆమ్ నాట్ ఏ బ్యాడ్, ఐ ఆమ్ జస్ట్ రిచ్. ఇక నెక్స్ట్ డైలాగ్ 17. జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావు అన్నదే ముఖ్యం. డైలాగ్ నెంబర్ 18. వాడు కామన్ మ్యాన్, అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకొని ప్రశాంతంగా పడుకోగలడు. ఇక లాస్ట్ డైలాగ్ నెంబర్ 19. దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే అన్నీ ఆపేయమని అర్థం. ఇలా ఒక్కొక్క డైలాగ్ మన జీవితంలో స్ఫూర్తిని నింపటానికి ఇచ్చే మోటివేషన్ కొటేషన్లా ఉన్నాయంటూ లక్కీ భాస్కర్ సినిమా చూసిన ఆడియన్స్, నెటిజన్స్ వాళ్ళ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. కాగా ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి దాదాపు వరల్డ్ వైడ్గా 107 నుంచి 111.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి టాక్ ఆఫ్ ది టౌన్ బ్లాక్ బస్టర్ హిట్ గా దుల్కర్ సల్మాన్ కెరీర్ లో నిలిచిపోయింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.